శ్రీకృష్ణనామంలో అందరికీ శుభవందనాలండి. క్రమంగా ఇది 4వ వారం అండి. 3 వారాలు ఒక అమూల్యమైన విషయాలు మనం సాధిస్తున్నాం. ఏంటి అమూల్యమైన విషయాలు అంటే, బైబిల్ నందు ఉన్నది తప్ప వేరొకటి తప్పు ఆజ్ఞాతిక్రమం. బైబిల్లో ఏమైతే ఉందో అదే విశ్వాసకు అవసరం కదండి. అది వాక్యం ద్వారా ఆజ్ఞల ద్వారా మనం నడిపిస్తున్నారు. దానికి ముందే చూసాం మనం పాత నిబంధనలో ఆ యొక్క ఆరాధన ప్రకారము నాదాబు అబీహులు అన్యాయం తెచ్చి వారు దేవుని సన్నిధిలో అగ్నిలో కాల్చబడ్డారు, మరణించారు, మరణ శిక్ష అనుభవించారని చూసాం. రెండవదిగా మరి ఉన్నదో మరి వాడు చేసిన తప్పేంటి? వారు ఆధ్యాత్మికం ఏమైంది? ఆరాధించారు కదా, ధూపం వేశారు కదా, వారు చనిపోవడం ఏంటి, దేవుడు చంపేయడం ఏంటి అని అంటే అక్కడ ఆజ్ఞాతిక్రమం జరిగిందని. సేవ చేశారు, ఆజ్ఞ ప్రకారం చేయలేదు. ఏంటంటే దేవుని బలిపీఠం మీద నిప్పులతో ధూపం వేయాలి. బలిపీఠం మీద నిప్పులతో ధూపం వేయాలి. బలిపీఠం మీద నిప్పులు ఆరకూడదు, ఆరిపోయాయి. ఒకటి తప్పు, ఆజ్ఞాతిక్రమం. రెండవది, అక్కడ నిప్పులు లేని కారణాన్ని బట్టి అన్యాగ్ని తెచ్చారు. అన్యాగ్ని తెచ్చి ఆరాధించినందుకు దేవుడు యాజకులనే మొట్టమొదటి బైబిల్లో మొట్టమొదటి యాజకులు అహరోను కుమారులు నాదాబు అబీహులు వారిని కాల్చివేయడం జరిగింది. యాజకుల్ని ఊరుకోలేదు దేవుడు. ఏమండి? తర్వాత మన తర్వాత ఏం చూసాం? దేవుడు ఉన్నాడు. రెండో అంశం, దేవుడు ఉన్నాడు కనుక వేరే దేవుడు కల్పించుకోవాల్సిన అవసరమా లేదు. రెండో సంగతి చూసాం. మూడో సంగతి ఏం చూసాం? ఏమండి? ఆయన నామం ఉంది. ఏముందండి? మన జాతి అదే కదా, 3వ పాఠం. ఆయనకి నామం ఉంది. నీ ప్రత్యేకంగా నామాలు దేవుడు పెట్టవలసిన అవసరమా? అది 3వ పాఠం చూసాం. ఈవేళ ఆయనకు ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని ఏమన్నారు తెలుసా? దేవుని మందిరం అన్నారు. క్రీస్తు సంఘాన్ని దేవుని మందిరము, దేవుని ఆలయం అన్నారు. నిజమైన దేవుని మందిరము, నిజమైన దేవుని ఆలయం ఏదంటే క్రీస్తు సంఘము. ఏంటంటే ఆ విషయాలు ఇవాళ సాధిద్దాం. 4వ అంశం, ఆయన సంఘం ఉంది. వేరే వేరే సంఘాలు పట్టుకోవాల్సిన అవసరమా లేదు. మరి ఏం చెప్తారు? మానవులు కడుతున్నారు, సొంతంగా కట్టుకున్నారు. ఏమండి? దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు సువార్త ద్వారా రక్షణ పొందిన వారితో సంఘం ఉన్నది. మరి సంఘానికి రక్షణకు ఒక క్రమాన్ని ఇచ్చాడు దేవుడు. ఏంటి క్రమం అంటే? సువార్త, ప్రభు మరణ సమాధి పునరుద్ధానమును మానవుడు తెలుసుకోవాలి, నమ్ముకోవాలి, ఆ ప్రకారం లోబడాలి, ఆ ప్రకారం బాప్తిజం పొంది ఉన్నవారే సంఘం ఉంది. ఉందంటే వేరే వేరే సంఘాలు పట్టుకోవాల్సిన అవసరమా లేదు. ఆత్మ సంబంధమైన దేవుని మందిరం, దీని పేరేంటండి? ఆత్మ సంబంధమైన దేవుని మందిరం. రెండవది, ఆత్మ సంబంధమైన ఆలయము. ఆత్మ సంబంధమైన ఆలయం క్రీస్తు సంఘం. మనమే తేలిక చూస్తున్నామండి. నమ్మిన వాళ్ళే, సంఘస్థులే సంఘాన్ని చాలా తేలిగ్గా చూస్తున్నాం. ఈ సంఘమే చెప్పండి, మీ సంఘం అంటే క్రీస్తు సంఘం అంటే ఏంటి చెప్పండి మీరు ఇప్పుడు? నిజమైన దేవుని ఆలయము, దేవుని మందిరం, దేవుని మందిరం. ఎవరు బొమ్మలు పెట్టుకున్నా ఆ మందిరానికి అంత భక్తితో గడపకుండా వెళ్తారు
నిజమైన ఆత్మ మందిరం. దేవునికి ఆత్మీయ మందిరం, ఆత్మీయ దేవాలయం. మర్చిపోకండి అన్నమాట. ఉన్న దేవుని సంఘములో వినయ భయభక్తులతో, ఉన్న దేవుని సంఘములో వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయవలెను. అది దైవాజ్ఞ. మీ కొరకు అని మానవులు వేరొక సంఘము అనగా వేరే నామమున సంఘము కట్టని అవసరం లేదు. అందుకే అది లోకం తెలుసుకోవాల్సిన బాధ్యత. యేసుక్రీస్తు కట్టిన సంఘములో నీవు ఉండి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలని దేవుని చిత్తమైనది. ఏమండి, బైబిల్లో రోమీయుల పత్రిక 16:16 క్రీస్తు సంఘములన్నీ అని ఒక మాట, అమూల్యమైన వాక్య సత్యము. అంటే ఎవరైనా ప్రభువు నమ్మి లోకంలో ప్రపంచమంతటా ప్రభువుని నమ్మి అతను బాప్తిజం పొందినవాడైతే, రక్షణ పొందినవాడైతే అతను క్రీస్తు సంఘ సభ్యుడై ఉండాలి. ఏమి ఉండాలంటే అని క్రీస్తు సంఘములన్నీ ఆ మాట తప్ప సంఘమునకు క్రీస్తు సంఘము కాగా నీవు చదువుచున్నా నమ్ముచున్నా బైబిల్ గ్రంథములో నీవు వెడుచున్న సంఘము గురించి వ్రాయబడి ఉన్నదాన్ని మనం ప్రశ్నించాలి. లోకాన్ని ప్రభు నమ్మిన కోట్లాది మంది ఉన్నారు, కోట్లాది. ఇప్పుడు ఏ ప్రశ్న చేయాలి? మరి చెప్తాను చూడండి. నీవు చదువుతున్న బైబిల్లో, నీవు నమ్ముతున్న బైబిల్ గ్రంథమునందు నీవు వెళ్ళుచున్న సంఘమును గురించి అంటే బెంతెకొస్తు వెళ్తున్నావు, బెంతెకొస్తు సంఘము రాయబడి ఉందా? మన్నా సంఘానికి వెళ్తున్నావు, మంగా సంఘం బైబిల్ రాయబడి ఉందా? లేదు. రాయబడి ఉన్నదా? ప్రశ్నించేవారు ప్రశ్నించవలసిన బాధ్యత మన మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే నీవు క్రీస్తు సంఘ సభ్యుడు. మరి వారు ప్రభువు నమ్ముకుని వారు ప్రభు దగ్గరికి వచ్చి నమ్ముకుని కూడా ఈ మహాభాగ్యాన్ని దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో లేకుండా ఇంకా బయట ఉన్నారు కనుక, ఎక్కడున్నారమ్మా? ఎక్కడున్నారా? మీరు ఎక్కడున్నారు? లోపల ఉన్నాం, ఆలయంలో మందిరంలో ఉన్నాం. లోపల ఎక్కడ ఉంది? ప్రభు నమ్ముకుని కూడా బయట ఉన్నారు కనుక ప్రశ్నించాలి. నువ్వు బైబిల్ నమ్మా, ప్రభు నమ్మా, బాప్తిజం పొందుతావు అంటున్నావు, మరి క్రీస్తు సంఘంలో ఉన్నావా? నువ్వు వెళ్తున్న సంఘం బైబిల్లో ఉందా? ఒక ప్రశ్న అంతే. ఆ విధంగా మొట్టమొదటిగా సంఘం గురించి, దానిలో ఆశీర్వాదం గురించి యేసు ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు. మత్తయి సువార్త 16:13 నుంచి చూద్దాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడు అని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులు అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియో, కొందరు ఏలియానియో, కొందరు ఇర్మియానియో లేక ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొనుచున్నారని ఆయన చెప్పాడు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాడు. ఈ సందర్భము ఒక జరిగిన చరిత్ర. ఈ సందర్భము ఎక్కడ కూర్చున్నారట? యెరూషలేములో ప్రక్కన ప్రాంతము, ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతం అంటాడు. ఫిలిప్ అనే రాజు పరిపాలించే కైసరయ ప్రాంతంలో యేసు ప్రభు ఆ కొండల మధ్య తీసుకెళ్ళి 12 మంది శిష్యుల్ని తీసుకెళ్ళి ఆ కొండల మధ్య కూర్చుని అక్కడ చక్రవర్తి ఆలయం ఉంది.
ఏమండి తర్వాత అలెగ్జాండర్ చక్రవర్తి పూజించిన దేవాలయాలు ఉన్నాయి, రోమేలు ఆరాధించే దేవాలయాలు ఉన్నాయి, గొర్రె పొట్టేలు దేవుడిని పూజించే గొర్రె పొట్టేలు ఆరాధన స్థలాలు ఉన్నాయి. తర్వాత అక్కడ ఒక అగాధం ఉందంట, గొప్ప నీటి మడుగుందంట ఆ యొక్క ఆ కొండ క్రింద. ఏంటంటే అది దాని పేరు పాతాళం అని పేరు పెట్టారంట. ఏం పేరు పెట్టారంటే అక్కడ ఎదురుగుండా కూర్చున్నాడు ఆయన. ఆ పాతాళంలోనే మడుగు ఎదురుగుండా కొండలో కూర్చుని ఆ యొక్క ఆలయాన్ని చూసి శిథిలం అయిపోయినప్పటికీ ఏమంటే చక్రవర్తిని పూజించే ఆలయాలు, ఏమంటే చక్రవర్తిని పూజించిన ఆలయాలు, పశువుల మీద పశువులను ఆరాధించిన ఆలయాలు, ఇవన్నీ శిథిలం అయిపోయినటువంటి ప్రాంతాన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చుని ఇవన్నీ చూపించి నేను ఇన్ని మేలు చేశాను కదా, ఇన్ని అద్భుతాలు చేస్తాను కదా, మరి ఇవన్నీ ఇలాగ ఉన్నాయి కదా, ఈ పూజించే వారందరూ కూడా ఏమండి ఈ ఆలయాలు దేవుడు దేవతలు పూజించే ఉన్నారు కదా. ఏమా ఏ పూజ చేసేవారంటే ఇశ్రాయేలు ప్రజలు అన్నిటితో పాటు వీళ్ళు కూడా ఏమండి ఆ యొక్క పొట్టేల్ని లేకపోతే ఇంకొక దేవతనే లేదా ఇంకొక దేవుడిని వాళ్ళు పూజలు చేస్తారు కదా, ఇన్ని పూజలు చేస్తారు కదా, ఇన్ని ఆరాధన చేస్తారు కదా, మరి ఇన్ని మేలు చేస్తారు మీ మధ్యకి వచ్చి నా వరకు ఏమనుకుంటున్నారు అని అడిగారండి. అన్ని చూపించి వారు ఏమన్నారంటే మిమ్మల్ని ప్రవక్త అంటారండి అన్నారు. ఏమన్నారంటే సరే వాళ్ళు అన్నారు అలాగని, మరి మీరే ఉన్నారు అని అన్నప్పుడు ఇప్పుడు 17 చూద్దాం. ఏం చెప్పారు సమాధానం? శిష్యులు అక్కడ ఇచ్చిన అక్కడ సమాధానం, ప్రభు మాటకి అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమంటే అందుకు యేసు సీమోను భార్య 16 అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పారు. ఏం చెప్పారంటే ఏమంటే మేము ఇశ్రాయేలు ప్రజలను ఎదురు చూసే క్రీస్తు మీరేనండి, మెస్సయా మీరండి, అభిషిక్తులండి, పాపులు రక్షించడానికి వచ్చిన యేసు క్రీస్తు అని ఒప్పుకున్నారండి. ఏం చేశాడు? అప్పటి వరకు బోధకుడు అంటున్నారు. ప్రశ్న వేసినప్పుడు సమాధానం వచ్చింది. ఎవరంటే క్రీస్తువు, దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని ఒప్పుకున్నాడు. 17లో యేసు ప్రభువు ఏమన్నా చూద్దాం. అప్పుడు అన్నాడు అందుకు యేసు సీమోను భార్యన నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఏమండి నీవు దేవుని కుమారుడు అని క్రీస్తుని పరలోకం వచ్చిన వాడు అని మనుషులు చెప్పలేదు, నీకు దేవుడే బయలుపరిచాడు. ఎవరంటే అని చెప్పి యేసు ప్రభు గారు ఆయన మెచ్చుకుంటున్నాడు. ఏమండి చెప్పి అక్కడ ఆగిపోలేదండి. ఇప్పుడు అసలే విషయం వస్తుంది అనమాట. చెప్పి 16-18లో మరియు నీవు పేతురువు, నువ్వు క్రీస్తుని ఒప్పుకున్నావు కదా, నీ నమ్మకాన్ని బట్టి నువ్వు ఒప్పుకున్న నామాన్ని బట్టి అని అర్థం. మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుతున్నాను. వాగ్దానం వచ్చింది. సంఘం గురించి ప్రకటన వచ్చింది. సంఘం గురించి ప్రకటన. యెరూషలేములో కైసరి ప్రాంతం ఉంది, ఆ కొండలు ఉన్నాయి, ఆ యొక్క పాతాళ ద్వారం, ఆ పాతాళ ద్వారం అనే ఆ యొక్క పేరుగా ఆ యొక్క మడుగు ఉంది. అక్కడ ఎన్ని వేల మీటర్లు తాడేసినా సరే అది వెళ్తా ఉందంటాడు ఆ లోయ. అందుకని అక్కడ ప్రజలు ఆ లోయకి పాతాళ ద్వారం అని పేరుంటారంట. ఏమంటే అందుకని ఇప్పుడు ఈ విగ్రహారాధనలో ఈ యొక్క విశ్వాసాలన్నీ కూడా ఎక్కడ పోతున్నాయి? పాతాళ ద్వారంలో నాశనమైపోతున్నాయి. అగ్నికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? అగ్నికి వెళ్ళిపోతున్నారండి. పాతాళ ద్వారాన్ని కూడా చూపిన వారి పేరు పలికేటటువంటి అక్కడ చూపించి
వీళ్ళందరూ పాతాళలోక ద్వారం వెళ్ళిపోకుండా ఇక నేను సంఘము కడుతున్నాను, నా సంఘము కడుతున్నాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట అంటే ప్రభు నమ్మిన ఆ సంఘంలో ఉన్న సభ్యుడు పాతాళ లోకానికి వెళ్ళడు, అగ్నిలో కాలుడు, అగ్నిలో కాలుడని స్పష్టంగా చెప్పారు. ఇంకా మిగిలిన సంగతులు ఈ దేవతలు ఈ పూజలన్నీ కూడా పాతాళ లోకంలో అగ్ని జ్వాల వెళ్ళిపోతారు. అది తప్పించడానికి వచ్చాను, అది తప్పించడానికే వచ్చాను అని అక్కడ సంఘం గురించి మొట్టమొదటి ప్రకటన. తర్వాత ఆ సంఘం వాగ్దానం చేస్తాను శిష్యులకి. ఆ సంఘం నిమిత్తము వాగ్దానం 19వ వచనంలో అక్కడ జరిగింది వాగ్దానం, అక్కడ జరిగింది ప్రకటన, సంఘ ప్రకటన. నా సంఘము ఎవరి సంఘం అంటే గోవింద్ ఎవరి సంఘం, ఎవరి సంఘం, ఎవరు చెప్పారు? క్రీస్తు ప్రభు చెప్పారు. మరి ఆ స్థానంలో ఆ నామము దగ్గర ఇంకొక పేరు కానీ ఇంకొక మనిషి యొక్క ఆలోచన కానీ ఉండడానికి అవకాశం ఉందా? లేదు. కనుక మరి ఆ సంఘం పేరేటి వల్ల ఇంకో పేరు చెప్తున్నారు అక్కడ 19 పరలోక రాజ్యము యొక్క. ఈ సంఘం పేరు ఏంటంటే పరలోక రాజ్యము. ఇంకో పేరు దేవుని రాజ్యము. ఏంటంటే దేవుని రాజ్యము, పరలోక రాజ్యము. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అంటే ఈ మత్స్యక భక్తులందరూ పైకి చూపిస్తారండి, పై 2 చేతులు ఎత్తి. కింద ఉంది ఆయన సంఘం, అది పరలోక రాజ్యము. ఏమండి? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను అధికారము, ఈ సంఘం యొక్క బాధ్యతలు నడిపింపు మీకు ఇస్తున్నాను అపోస్తులు చెప్తున్నాడు. అపోస్తులకు అప్పగించారు బాధ్యత. తాళపు చెవి అంటే అధికారం. తాళపు చెవి అంటే సంఘం యొక్క నిర్మాణము, సంఘం యొక్క నడిపింపు, ఆ సమస్తము కూడా వీరికి వాగ్దానం చేస్తున్నారు. సంఘం యొక్క నిర్మాణ పని అప్పగిస్తున్నారు. ఆయన కట్టే సంఘం యొక్క నిర్మాణ పని అప్పగిస్తున్నారు. ఏమండి? ఆనందం. వీళ్ళు ఏంటంటే ఇంజనీర్లు. అపోస్తులు ఎవరో క్రీస్తు సంఘం నిర్మాణం చేసే ఇంజనీర్లు అన్నమాట. ఏమండి? ధనవంతులు ఏం చేస్తారు? ఇంజనీర్ పిలుస్తారు. ఇగో ఈ స్థలం ఎక్కడ ఉంది, దీంట్లో ఎటువంటి బిల్డింగ్ కట్టాలన్నప్పుడు ఆ ఇంజనీర్కి పని అప్పగిస్తారు. ఏమంటే? పని అప్పగించేశారు, బాధ్యత అప్పగించారు, అధికారం కూడా ఇచ్చారు. ఏమండి? పాతాళలోక ద్వారం తాళపు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేనిని బంధింతువో పరలోకమందును బంధింపబడును. అంటే భూలోకములో అపోస్తుల బోధ ఏమైందో ఆ ప్రకారమే పరలోకం కూడా స్వీకరించబడతారు. భూలోకములో ఇంకో మాట, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అని అతనితో. అంటే సంఘ నిర్మాణము, సంఘ బాధ్యతలు, సంఘం యొక్క సేవ, ఆ యొక్క ఆత్మ రక్షణ, సమస్త బాధ్యతలు అపోస్తులకు అప్పగించడం జరిగింది. అప్పగించడం. ఇప్పుడు ఈ సంఘ బాధ్యత, ఈ సంఘ సువార్త బాధ్యత ఎవరు? ఇప్పుడు అపోస్తులది అంటే శిష్యులది. ఎవరంటే శిష్యులు ఆ బాధ్యతను అప్పగించేశారు. ఇక్కడ వాగ్దానం చేశారు ఏమని? ఈ నా సంఘములో ఉన్న వారికి పాతాళలోక ద్వారంలో ఆ యొక్క నాశనం ఉండదు, ఆత్మక నాశనము ఉండదంటూ ఆ సంఘము ఇగో మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు భూమి మీద ఏమైతే వాక్యం అందించి మీరు చెప్తారో పరలోక వరకు, సంఘం వరకు, అది పరలోక ముందు తెరవబడుతుంది. ఏదైతే మీరు మాట్లాడరో ఆ ప్రకారం చేసిన వారికి పరలోక ముందు ముయ్యబడతారు. పరలోక ముందు వారికి ఆహ్వానము ఉండదు అనే విషయాన్ని, పరలోక అధికారం కూడా, పరలోక ప్రయాణ అధికారం కూడా, సంఘ నిర్మాణం యొక్క అధికారం కూడా శిష్యులకు అప్పగించడం జరిగింది. ఎంత గొప్ప కార్యం, ఒక చరిత్ర. ఇప్పుడు ఆ చరిత్ర, ఆ యొక్క స్థలాలు, ఇప్పుడు ప్రభు అప్పగించిన ఆ స్థలం ఈ రోజు కూడా అక్కడ ఉందండి. సంఘ నిర్మాణం వరకు అప్పగించిన బాధ్యతలు. మరియు
ఈ సంఘం మాటల్లో రాదండి. చెప్పిన తర్వాత ఈ సంఘం కట్టినందుకు ఏమండి యజమాని ఒక బిల్డింగ్ కట్టినందుకు పనివారిని ఇంజనీర్ తీస్తాడండి. ఆ మాటలు చెప్పేది పుట్టిన కట్టేస్తారు కదా, ఏం చేయాలి? ధనం ఇవ్వాలి కదా, దానికి సంబంధించిన ధనము ఇవ్వాలి కదా. మరి ఏం సార్ ధనము ఈ దగ్గర ఏముంది చూద్దాం. అపోస్తలుల కార్యములు 20:8లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి, రక్తము ఏంటంటే పెట్టుబడి, రక్తం ఇచ్చి దేవుడు తన స్వరక్తం సంపాదించిన సంఘము. ఒట్టి మాటలతో ఈ సంఘము రాలేదు. దేని వచ్చిందంటే దాని స్వరక్తం ఇచ్చి పెట్టుబడి అండి. ఈ పని వారికి ఏమి ఇచ్చాడు ఆయన? రక్తము. అది అప్పగించిన ఆ యొక్క ధర్మాన్ని, ఆ బాధ్యతను ఎప్పుడు నెరవేర్చారు వీరంటే యేసు ప్రభు శిలువ మరణము, సమాధి, ఆరోహణము తర్వాత, యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత 10 రోజులకు పరిశుద్ధాత్మ వాక్శక్తి అనుగ్రహించినప్పుడు వారు ఈ సువార్తను, ఈ బాధ్యతను మొదలుపెట్టారు. పని మొదలుపెట్టారు. మందిరం పని, సంఘము పని మొదలుపెట్టారు. చూద్దాం. అపోస్తలుల కార్యములు 2:40-42. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. సువార్త ప్రయాణించారండి పరిశుద్ధాత్మ శక్తితో, వాక్శక్తితో. సువార్త ప్రాణం పూర్తి అయిన తర్వాత వారు ఏం చెప్పారంటే, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రండి ప్రభులోకి, దేవునిలోనికి రండి అని ఆహ్వానిస్తారు. సువార్త అంటే రక్షణ, సువార్త అంటే ఒక పాపిని దేవునిలోనికి ఆహ్వానం, దేవునిలోనికి ఏమండి హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు, అంటే సువార్త అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మందితో 3,000 మంది చేర్చబడేది. ఎంతమంది బాప్తిస్మం పొందారండి? మొట్టమొదటి సువార్త ఎవరి సువార్త? అపోస్తలుల సువార్త. ఎవరికి బాధ్యత? ఆ తాళం ఎవరికి ఇచ్చారు? పేతురుకి. ఎవరికండి? ఆ పేతురు 12 మంది లేచి సువార్త చెప్పినప్పుడు, అధికారపూర్వకంగా చెప్పినప్పుడు, ఆ ప్రభుత్వ అధికారాన్ని వినియోగించుకున్నప్పుడు 3,000 మంది బాప్తిస్మం పొందారు. ఎంతమంది అండి? 3,000 మంది బాప్తిస్మం పొందారు. ఏమండి? చేర్చబడ్డారంట 3,000 మంది. వారెవరు? అప్పటికి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన వారు ఆ గృహంలో 120 మంది ఉన్నారండి. 12 మంది శిష్యులు, మరియమ్మ గారు, ఎవరండి? తల్లి గారు మరియమ్మ గారు, మొత్తం ఇంకా వీళ్ళు వెంబడించిన వారు 120 మంది ఆ గృహంలో ఉన్నారు. వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారు. వారితో ఈ 3,000 మంది జాయిన్ అయ్యారు. ఈ 3,000 మంది సంఘం ప్రారంభమైంది. ఒకే రోజున పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఒక రోజునే, ఒకే క్షణంలో. తర్వాత సువార్త ప్రయాణించారు. బాప్తిస్మం ద్వారా 3,000 మంది జాయిన్ అయ్యారు. బాప్తిస్మం ద్వారా 3,000 జాయిన్. ఇప్పుడు మనము బాప్తిస్మం సువార్త ద్వారా బాప్తిస్మం పొందాం. మనం ఎవరితో జాయిన్ అయ్యాం? అపోస్తులతో. ఎవరితోడండి? అపోస్తులతో. ఎవరు మన లిస్ట్ ఎవరితో ఉంది ఇప్పుడు? చెప్పండి. అపోస్తుల శిష్యులతో, అక్కడ ఉన్న 120 మందితో అనే విషయాన్ని, 3,000 మందితో, మొట్టమొదటి బాప్తిస్మం పొందిన వారితో. ఏమంటే అప్పుడు ఆరాధన సంఘం ప్రారంభమైంది, ఆరాధన కూడా ప్రారంభమైంది. అప్పుడు వీడు అంటే బాప్తిస్మం పొందిన వారు అపోస్తుల బాధ్యందును, సహవాసమందును, రొట్టె విరుచుడు ఎందును ఎడ తెగక ఉండేది. ఏమంటే ఆరాధన, సత్యారాధన ప్రారంభమైనది.
సంఘము ప్రారంభమైంది. ఆ సంఘంలో సత్యారాధన ప్రారంభమైంది. అపోస్తలుల బోధ ప్రకారం ఇదంతా. దేని ప్రకారం అంటే అపోస్తలుల బోధ ప్రకారం. ఎందుకని ఇంత గొప్ప అంటే ప్రభు ఇచ్చిన అధికారము, యేసు ప్రభు ఇచ్చిన అధికారం బట్టి. లేదా అపోస్తలులు ఏం గొప్పవాడు కాదండి, సామాన్యుడు వాడు, అతి సామాన్యుడు. చేపలు పట్టేవాడు అతి సామాన్యుడు. ఎలా వచ్చింది అధికారం? యేసు ప్రభు వారు తాళం చెప్పించారు. ఏమిచ్చారంటే అధికారం. మొదటి తిమోతి పత్రిక 3:15లో ఈ యొక్క సంఘానికి ఇంకో పేరు ఉందండి. మళ్ళా దేవుని మందిరంలో, అదే క్రీస్తు సంఘం పేరేంటంటే మర్చిపోకండి ఈ మాట. నిజమైన దేవుని మందిరము. దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘము. క్రీస్తు సంఘం ఏంటంటే దేవుని సంఘము. దేవుని సంఘములు అనగా క్రీస్తు సంఘము, దేవుని మందిరము. రెండు మాటలు ఉన్నాయి అక్కడ. క్రీస్తు సంఘం అంటే దేవుని మందిరము, దేవుని సంఘము. ఏమండి, జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై. సంఘం ఎందుకు? ఇప్పుడు దేవునికి భూమి మీద సంఘం ఎందుకు అంటే, ఒకటేమో విశ్వాస ఆరాధించినందుకు, రెండేమో అనేకం సువార్త సత్యం ప్రకటించినందుకు. రెండు కార్యాలు జరగాలి. దేవునికి ఆరాధన జరగాలి. ఏమండి, ఆ ఆరాధన ద్వారా అనేకులు రక్షణ సువార్త అందించబడాలి, సత్యం అందించబడాలి. లోకమంతా అబద్ధములు ఉంది. ఎక్కడుందండి? మరి ఏం కావాలి వాళ్ళకి? అబద్ధంలో ఉన్నవాడికి ఏం కావాలా చెప్పండి? సత్యం కావాలి. సత్యం అక్కడి నుంచి వస్తుంది, సంఘము నుండి అన్నాడు ఇక్కడ. ఎక్కడికంటే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై. ఎవరికి అందులో సంఘం ప్రారంభించారు మన ఆనందం. చుట్టుపక్కల అందరూ ప్రభు నమ్మినోళ్ళే, కానీ వాళ్ళకి ఏం తెలీదు సంఘం ఉందని. ఆయనకి సరక్తు సంఘం కట్టారని, అది దేవాలయం అని, అది దేవుని మందిరం అని వాళ్ళకి తెలుసండి? ఏం తెలుసు? మతం తెలుసు, మతశాఖ అని తెలుసు. మరి అక్కడ సంఘం అవసరమా? సేవకుడు అవసరమా? సత్యం అవసరమా? సంఘం ఎందుకంటే మొట్టమొదటిగా ఆయన దేవుడిని ఆరాధించాలి. అందుకు రెండవదిగా సత్యమును ప్రకటించాలి. సత్యమును రెండు కూడా క్రీస్తు సంఘము ద్వారానే జరగాలి. అది దేవుని చిత్తము, దేవుని సంకల్పమై ఉన్నది. దానికి వ్యతిరేకంగా చేస్తే దేవునికి అది అనుకూలము కాదు, అది విరోధం. అదే మొదటి పేతురు 2:5లో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు. బలులు అక్కడ బలు అంటే ఆరాధన. దేవునికి ఆత్మ సంబంధ ఆరాధన చేయుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. దేవునికి ఆత్మ సంబంధమైన మందిరము క్రీస్తు సంఘము. అంటే క్రీస్తు సంఘము ఆత్మ సంబంధమైన మందిరము. ఏమంటే ఇక్కడ పెద్ద గోపురాలు, విగ్రహాలు ఇక కంటికి కనపడే ఉండవు అక్కడ. ఉంటాయంటే ఆత్మ సంబంధమైన మందిరం, అందులో ఆరాధించాలి. మందిరానికి ఎందుకు వెళ్తారు? ఆ దేవుడిని ఆరాధించినందుకు వెళ్తారు. ఇక్కడ క్రీస్తు సంఘం ఏమైంది? ఆత్మ సంబంధమైన మందిరమైంది. మరి ఇక్కడ ఏం జరగాలి? ఆరాధన. మొదటి కొరింథీ పత్రిక 1:2 కొరింథీలోనున్న దేవుని సంఘం అన్నారు. ఇక్కడ మళ్ళా క్రీస్తు సంఘం అంటే దేవుని సంఘం. 2 కొరింథీ 1:1 కూడా 2 కొరింథీ 1:1 కూడా కొరింథీ
పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా తెలియజేశారు. క్రీస్తు సంఘం అంటే ఏంటండి? దేవుని అంటే క్రీస్తు ఎవరండి? ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. క్రీస్తు సంఘం అంటే ఏమండి? దేవుని సంఘం. నా సంఘం అన్నారే అంటే క్రీస్తు సంఘం అన్నారు. క్రీస్తు సంఘం అంటే దేవుని సంఘం. మరి ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? ఇప్పుడు మరి ఆ సంఘంలో ఆరాధన ఎవరికే? ఆయనకే కదా, దేవునికి. ఎఫెసీ పత్రిక 4:4 ఈ సంఘాలన్నీ శరీరం ఒక్కటే. ఏంటంటే సంఘాన్ని శరీరం అన్నారు. క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము. ఏమండి? కొలస్సీ రాసిన పత్రిక 1:18 సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనే శిరస్సు. సంఘమును శరీరం అంటండి. శిరస్సు క్రీస్తే, శిరస్సు క్రీస్తే. ఇప్పుడు ఈ బాటిల్ ఉందండి, ఏమండి? దీని పరిపూర్ణత ఎక్కడ వస్తుంది? మూత ఉంటేనే కదా. ఈ బాడీకి అంటే ఈ బాటిల్కి దీని శిరస్సు ఏది? ఇది ఇలా ఉంటే వాడబడుతుందా? సరిగ్గా ఉపయోగం ఉందా? ఇది లేకుండా ఉందా? క్రీస్తు లేకుండా ఆ సంఘానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు కొంతమంది కోపాల్లో యుద్ధాల్లో శిరస్సు నరికేస్తారు. ఆ శిరస్సు లేకుండా ఆ బాడీ ఏమైనా పనిచేస్తుందా? చెప్పలే. మరి ఆ బాడీని ఏమంటారా? శవం. ఏమంటారంటే చచ్చింది అంటారు. చచ్చింది, శిరస్సు లేదు. ఏం లేదు. లోకం ఎలా ఉంది ఇప్పుడు? శిరస్సు లేని సంఘాలు అంటే ఆత్మీయంగా ఇంకా చచ్చే ఉన్నారు. అర్థమైంది మీకు? ఏమండి? ఈ మాటలు ఎవరు చెప్పాలి? మీరు బయట ఎవరు చెప్పాలి? మీరే చెప్పాలి. ఎవరు చెప్పాలండి? అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనే శిరస్సు. ఎఫెసీ పత్రిక 1:22-23 మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. సంఘమునకు శిరస్సు ఎవరండి? క్రీస్తు. ఆ సంఘము ఆయన శరీరం. మళ్ళీ ఇక్కడ వివరణ కొలస్సీ పత్రికలో 1:18 చెప్పిన దానికి చాలా విపులంగా వివరణ ఇస్తున్నాడు. మళ్ళీ ఆ సంఘము ఆయన శరీరము. ఇప్పుడు శరీరము సంఘము విడివిడిగా ఉందా? ఇప్పుడు క్రీస్తు సంఘం అంటే శరీరము శిరస్సు కలిసి ఉందా? అంటే బ్రతికుందా? చనిపోయిందా? చచ్చిన వారమా బ్రతికిన వారమా? ఏమండి? ఏమండి? ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సంపూర్ణ భక్తి పరులుగా మానవుడికి ఏవైతే కావాలో శరీరానికి ఆత్మకి అవి సంఘములను దొరుకుతాయి. సంపూర్ణముగా ఆత్మకి శరీరమును సమస్తమును పూర్తిగా నింపుచున్న, అది ఒక విశ్వాసికి కావలసిన సంపూర్ణతను నింపేటటువంటిది ఆ సంఘము. దాని సంపూర్ణమై వాని యేసుక్రీస్తులో ఈ విశ్వాసకి సంపూర్ణ సిద్ధి. యేసుక్రీస్తు సంపూర్ణుడు, విశ్వాసకి సంపూర్ణ సిద్ధి కలగజేయాలి. అదే సంఘము. ఆ సంఘములో ఉండాలి. ఉన్నావా? చెప్పండి సమాధానం. ఉందా? ఎఫెసీ రాసిన పత్రిక 2:19-22 కాబట్టి మీరికి మీదట పరజనులను పరదేశులై ఉండక. సంఘం అంటే ఎవరు కాదంటే పరజనులు, దేవుడికి పరజనులు కాదంట, పరదేశులు కూడా కాదంట. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు,
పరలోక నివాసులు మీరు పరిశుద్ధ పట్టణంలో చోటు సంపాదించుకున్నారు. పరిశుద్ధ పట్టణం అంటే పరలోకము. పరిశుద్ధ పట్టణంలో ఏక పట్టణస్థులను భూలోకములో దేవునింటి వారు. సంగం ఏంటంటే భూలోకములో రక్షణ పొందిన వాడు క్రీస్తు సంఘ సభ్యుడు దేవునింటి వాడు. ఎవరండి మనం? ఈ దేవునింటి వారికి పరలోక పట్టణంలో చోటు. ఇక్కడ చోటు లేకపోతే పరలోక పట్టణంలో చోటు లేదు. ఏమండి? పట్టణస్థులను దేవునింటి వారును. క్రీస్తు సంఘం అంటే ఎన్ని పేర్లు వచ్చాయండి ఇప్పుడు? ఒకటేమో దేవుని సంఘం, దేవుని ఆలయం, ఏమండి? దేవుని మందిరం, దేవుని ఇల్లు. దేవుని ఇల్లు. మనకి ఎంత గొప్ప ఇల్లు ఉన్నా, ఏమండి, మేడ 10, 100, 1000 అంతస్తులు ఇల్లున్నా దేవుని ఇంట్లో కూడా ఉండాలి నువ్వు. ఎక్కడ? అది దేవుని ఇల్లు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. ఇక్కడ అపోస్తులు మనకి కనపడుతున్నారు. పని అప్పించాడు కదా, సామ పని. అపోస్తులు వేసిన పునాది అంట. ప్రవక్తల ముందు, ప్రవక్తల ద్వారా అపోస్తులు వేసిన పునాది అంట. కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయము. ఏంటంటే క్రీస్తు సంఘం ఏంటంటే? మరి నువ్వు ఆరాధనకు వచ్చినప్పుడు ఏమనుకుంటున్నావు? నేను పరిశుద్ధమైన దేవాలయానికి వెళ్తున్నాను ఎప్పుడైనా అనుకున్నావా? నేను దేవాలయానికి వెళ్తున్నాను. ఎక్కడికంటే? ఎక్కడికి? ఈ దేవాలయం పేరు మళ్ళీ ఏం పేరు? పరిశుద్ధమైన దేవాలయం. పరిశుద్ధమైన దేవాలయం మటుకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా పరిశుద్ధ దేవాలయం ఎవరున్నారట? రక్షణ పొందిన వారు ఉన్నారు. మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. ఎవరు నివసించేదండి సంఘము? ఎవరు నివసించేది సంఘము? దేవునికి నివాస స్థలమై ఉండినట్లు కట్టబడుతున్నారు. ఏమండి? ఇంకా కడతానే ఉందంట. మరి ఇప్పుడు సువార్త చెప్పాలొద్దా? కొన్ని ఆత్మలు రక్షించాలొద్దా? ఏమండి? కొన్ని పని అవసరమా? కట్టబడుతున్నారు మాట ఏంటంటే ఇంకా రాళ్ళు కావాలి, సజీవమైన రాళ్ళు కావాలి. ఇంకా పని మిగిలిపోతుంది కొద్దిగా. ఏంటంటే మందిరం పని కట్టడం జరుగుతుంది, ఆగలేదు. ఇంకా కొన్ని రాళ్ళు కావాలి. ఏ రాళ్ళు? సజీవమైన కట్టబడుతున్నారు. సరే, ఎలా కట్టబడుతున్నారంట? పరిశుద్ధమైన దేవాలయం మగుటకు. మొదటి కొరింథీ పత్రిక 3:16-17 మీరు దేవుని ఆలయమై ఉన్నారని అడుగుమని. ఇక్కడ సంఘం అంటే ఎవరంటే దేవునికి ఆలయం అంట. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీరు దేవునికి ఆలయమై ఉన్నారు అంటే సంఘములో ప్రతిష్ఠించబడిన ఆయన నామము, వాక్యము. ఇప్పుడు మందిరం కట్టుకుని విగ్రహం పెడతారు కదండి అన్యులు. మరి ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? ఈ ఆలయంలో దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారంటే వాక్యమైన దేవుడు, ఆత్మస్వరూపమైన దేవుడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై. గొప్ప మాట్లాడు. క్రీస్తు సంఘం అంటే 3 సార్లు చెప్పారండి ఇక్కడ.
3 సార్లు చెప్పారు. దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆలయమును అని ఉంది, ఆలయమై ఉన్నారు అని 3 సార్లు చెప్పారు. ఈ వాక్యంలో 2 వచనాల్లో 3 సార్లు దేవుని ఆలయము. క్రీస్తు సంఘము దేవుని ఆలయం. ఎక్కడికి వెళ్తానని చెప్పాలి? మనం ఆరాధన సంఘానికి వచ్చినప్పుడు దేవుని ఆలయానికి. ఏ ఆలయం అది? అపవిత్ర ఆలయం కాదు. లోకంతో ఉన్న అపవిత్ర ఆలయాలు పరిశుద్ధమైన ఆలయము ఏంటంటే క్రీస్తు సంఘము ఆత్మ సంబంధమైన దేవుని మందిరము. ఇందులో ఆరాధన జరుగుతుందా మనకి? క్రీస్తు సంఘము ఆత్మ సంబంధమైన దేవుని మందిరం. క్రీస్తు సంఘము ఆత్మ సంబంధమైన దేవుని ఆలయం. ఇందులో ఆరాధన జరుగుతుందా? దొరికిందా మనకి? ప్రత్యేకంగా పట్టుకోవాలా? క్రీస్తు సంఘము దేవుని ఇల్లు. ఏంటంటే మరి ఎవరు తెలుసండి? దేవుని కుటుంబం. దేవుని కుటుంబం. క్రీస్తు సంఘము దేవుని ఇల్లు, దేవుని గృహము. మళ్ళా హెబ్రీ పత్రిక 3 చూడండి. హెబ్రీ 3 గృహం. ఇల్లు అన్నారు, మరి గృహం అని కూడా అన్నారు. దేవుని గృహం అయితే ఇల్లు. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకము ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వాళ్ళని ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టినట్లుగా మనమే ఆయన ఇల్లు. 2 సార్లు చెప్పారండి ఇక్కడ. మనమే ఆయన ఇల్లు. కొరింథీయుల 3:9 గృహము అంటాడు ఇక్కడ. మీరు దేవుని గృహమునే ఉన్నారంటాడు. ఎవరంటే దేవుని గృహము. నీకో గృహం, సొంత గృహం ఉంది. దేవుని గృహంలో కూడా ఉండాలి. దేవుని గృహంలో కూడా ఉండాలి. దేవుని ఇల్లు ఇంకా బాగా అర్థం, దేవుని గృహము అన్నాడు. ఏమండి? కీర్తనకారుడు అంటాడు 127:1 యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇది దేవుని మందిరం గురించి మాట్లాడమాట. ఈ మన ఇల్లు గురించి కాదండి, మన ఇంటి వరకు కాదు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసము. ఎన్ని కట్టేస్తారండి? ఇదే అర్థాలు అర్థం ఏమండి? ఎన్ని కట్టేస్తాడు? రోజుకో గృహం కట్టేస్తాడంటే దేవుడికి. రోజుకో గృహం. చూద్దాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము. యెహోవా దేవుడు ఇల్లు కట్టమని ప్రమాణం చేశాడు, కట్టేశాడు. అందులో మనం ఉన్నాం. ఇంకెవరైనా కట్ట ప్రయత్నం చేస్తే వ్యర్థము. వారి ప్రయాస, వారి సేవ వ్యర్థము. మర్చిపోకండి మాట. ఏమండి? పాత నిబంధనలోనే ఎందుకు ఈ మాట రాయబడ్డది అంటే అక్కడ ఉన్న అనుభవాలు అటువంటి సొంతంగా ప్రయత్నాలు చేసే ఉన్నట్టయితే ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఉండండి అని క్రొత్త నిబంధనలు ఉన్నవారికి తెలియజేసే ఆ గొప్ప సంగతి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇప్పుడు లోకమంతా ఎవరు ప్రతివాడు ఇల్లు అంటే సంఘం, ప్రతివాడు సంఘం కట్టేస్తున్నాడు. ఆ యొక్క ఆ ప్రయత్నము, ప్రయాస, సేవ వ్యర్థమైపోతుంది అన్నాడు దేవుడు. అపోస్తలుల కార్యములు 14:11-15 చూస్తే అపోస్తలుల కార్యములు 14:11-15
జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లోకయోనియ భాషలో దేవతలు మనుషుల రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబా జుబ్బతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి ఎర్మి అనియు పేరు పెట్టారు. ఏమండి, పౌలు గారు ప్రసంగంలో బోధలో కూటంలో ఒక వ్యక్తి బాగుపడ్డాడు. చాలా కాలం నుంచి దేవుతున్న వ్యక్తి నిలబడమని నడవమని చెప్పాడు. కొన్ని లక్షల వేల మంది వస్తున్నారు విగ్రహారాధకులు అందరూ. ఈ అబ్బాయి కూడా విగ్రహారాధకుడే. చుట్టూ వారందరూ విగ్రహారాధకులే. విగ్రహారాధకులు సువార్త ప్రకటిస్తున్నారు. ఈలోగా ఒక అద్భుతం జరిగింది. అందుకని ఈ సువార్త ప్రకటించే వారిని దేవతలు అన్నారండి. ఏమన్నారంటే దేవతలు మనుష్య రూపం దాల్చి మన మధ్యకి వచ్చారు, రండి పూజ చేద్దాం. పూజ సువార్త సేవకులకి ఏం చేస్తారంట, దేవతలంట అని చెప్పి వారు మొదలుపెట్టారు. ఏమండి, పట్టణంలో ఎదురుగా ఉన్న ద్రౌపది యొక్క పూజారి ఎట్లను అక్కడ పట్టణంలో ద్రౌపది అనే దేవాలయం ఉందంట. ఆ దేవాలయానికి పూజారికి ఒక బండి, రెండెట్ల బండి. ఆ పూజారి పూజ చేయడానికి దాంట్లో బండి చేరంట. పూజారి ఎట్లను ఎప్పుడైతే ఇక్కడ ఆ బండికి లేదా ఆ యొక్క ఎట్లకేసిన దండలు తెచ్చి వీళ్ళకి వేసేసి ఆ ఎడ్లని వీళ్ళకి బలి చేయడానికి సిద్ధమైపోతారంట దేవతలని చెప్పి. ఏమండి, పూదండలను ద్వారముల వద్దకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పించవాలని ఉండాను. ఏం చేయాలంటే ఏం చేయలే, ఎవరికి? అపోస్తులు అనగా సువార్తికులు. వీళ్ళు దేవతలు అంట. అద్భుత కార్యం చేశారు కదా, దేవతలు మన మధ్యకి వచ్చేసారని చెప్పి వీళ్ళని పూజించాలి. ఇప్పుడు అందుకని వీళ్ళకి బలి అర్పించాలి, వీళ్ళకి దండలు వేయాలి, వీళ్ళు పూజించాలి, ఆరాధన. రండి పౌలును ఈ సంగతి విని తమ వస్త్రమును చింపుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఎలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గలవారమే. ఏంటంటే నరులమే. ఎవరంటే దేవతలు కాదు. దేవతలు ఎలా వచ్చారు? ఇప్పుడు మనుషులు ఆలోచన నుంచి వచ్చారు. అంటే దేవతలు ఎలా వచ్చారు? మనుషుల ఆలోచన నుంచే వచ్చారు అని చెప్తున్నారు. నరులమే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, చెప్పండి విగ్రహాలంటే అర్థం ఏంటంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఏమండి, వ్యర్థమైన ఆరాధకులకి సువార్త ఎంత అవసరమైనది అంటే విగ్రహాలను ఏమైంది? ఇప్పుడు దేవతారాధన ఏమైందండి? వ్యర్థము. ఏమండి, కట్టిన మందిరం కాక వేరే మందిరం ఉంటే వ్యర్థము. క్రైస్తవుల్లోని వ్యర్థమే, అన్యుల్లోనే వ్యర్థమైపోతుంది సేవ. ఏమవుతుందండి? వ్యర్థము. మార్క్స్ వార్త 7:6 అందుకు ఆయన వారితో ఎలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతుల్లో దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఏమంటే ఉన్న మందిరం కాక, ఉన్న సంఘము కాక వేరే సంఘము కట్టడము వ్యర్థము. ఏమండి, ఉన్న దేవుడు కాక వేరే దేవుడిని కల్పించుకోవడము వ్యర్థము. ఇదంతా మనుషుల ఏమండి ఆ మనుషులు కల్పించిన అది ఎవరు కల్పించారంటే యేసుప్రభువు అన్నారు. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను నన్ను బోధించు, నన్ను
నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఆరాధన వ్యర్థము, సేవ వ్యర్థము. ఎక్కడ ఉన్న సంఘం కాక వేరే సంఘం పట్టుకుని, వేరే దేవుడు సంఘం పట్టుకుని వారు చేసే ఆరాధన, వారి సేవ అంతా వ్యర్థము. ఏమండి? ఉన్న దేవుడు కాక వేరే దేవుడు దేవతలు పెట్టుకుని చేసే సేవ అంతా వ్యర్థము. మనుషుల బోధ వ్యర్థము. మనుషుల బోధ, దేవుని బోధ ఉంది కదా బైబిల్లో అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది సరియే. ప్రత్యేకంగా ఈ యొక్క దేవుళ్ళు దేవతలు కావాలన్న వారు, ప్రత్యేకంగా మాకు మందిరాలు కావాలన్న వారు, ఈ మనుషులు బోధ లోపడ్డవారు వేషధారులు అంటండి. ఎవరన్నాగా భక్తి ముసుగు అని మాట. వ్యర్థము 3 సార్లు చెప్పారండి ఇక్కడ. ఏమండి? వేరే దేవుడిని దేవతను కల్పించుకోవడం వ్యర్థము, వేరే సంఘము మందిరము కట్టుకోవడం వ్యర్థము. ఏమండి? మనుషుల బోధలో నడవడం వ్యర్థము, ఆరాధన వ్యర్థము అనే విషయాన్ని తెలియజెప్పారు. మీరు చెప్పండి, మీ ఆరాధన వ్యర్థమా? అందరూ చెప్పాలి, అన్ని నోళ్ళు చెప్పాలి. మీ ఆరాధన వ్యర్థమా? మీ సేవ వ్యర్థమా? అర్థం చెప్పాలి కదా. చెప్పండి, మీ సేవ వ్యర్థమా? ఆరాధన వ్యర్థమా? ఒకటి, మానవులు కల్పించిన వ్యర్థ పద్ధతులు దేవోపదేశములు బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. ఈ యొక్క ఆరాధన వ్యర్థము, మనుషుల బోధ వ్యర్థము. 2, దేవతల పూజ అంటే ఆరాధన వ్యర్థము, వ్యర్థమే. 3, దేవుని సంఘము అనగా ఈ బండ మీద నా సంఘమును కట్టును అనే క్రీస్తు సంఘములో ఆరాధన కాక సొంతంగా నరుల పేరున సంఘములను కట్టిన వేరు వేరు పేరును ఆరాధించడం వ్యర్థం. జరుగుతుంది లోకంలో? ఏమా జరుగుతుందా? వేరు వేరు పేర్ల మీద సంఘం వ్యర్థం. దేవుని సంఘం అనగా క్రీస్తు సంఘము. దేవుడు అంటే ప్రభు తన స్వరక్తి నుంచి సంపాదించిన సంఘం, కఠిన సంఘం. బైబిల్లో ఉన్న సంఘం, సంఘములో ఉండి దేవుడిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అలాగున కాక నీకు ఇష్టమైనది, నీవు ఎన్నుకొన్నది, నీకు దగ్గరలో ఉన్నది అని బైబిల్లో లేని సంఘములో నీవు ఉండి నీవు చేసే ఆరాధన సేవ వ్యర్థము. నీ ఆత్మ నాశనం. ఆత్మ భౌతికంగా బాగున్నారండి. వారు ఏం చేసినా, యేసుప్రభు నమ్మి ఏం చేసినా, క్రిస్మస్ పండుగలు చేసినా అంత బాగున్నారండి. ఆత్మకి ఏమీ లేదండి, ఆత్మకి ఏమీ సంపాదించుకోలేదు. బైబిల్లో మన వాట్సాప్ చూస్తుంటే మహా పండితులండి. బైబిల్ అంతా కన్నడ చెప్పగలరు, బైబిల్ అంతా కన్నడ, చరిత్ర గ్రంథాలన్నీ కన్నడ, అనర్గళంగా చెప్పేస్తారండి. కానీ 99% మార్కులు పడ్డాయి. ఒక్క మార్కులో ఫెయిల్ అయిపోయారు. ఏంటో మార్కు? ఆయన సంఘము అంటే దేవుని సంఘము, క్రీస్తు సంఘము, దేవాలయము, నిజమైన దేవుని మందిరం దగ్గర ఫెయిల్ అయిపోయారు. అయినా నమ్ముట నీ వాళ్ళైతే నమ్మవారికి సమస్తము భౌతిక ఆశీర్వాదం పొందుతున్నారు. అక్కడ ఆగిపోయారు. ఆత్మకి ఏమీ సంపాదించుకోలేదు. ఆత్మ నాశనమే. ఆత్మ నాశనమైపోదు. ఆ బాధ మనకు ఉండాలి. అయ్యో మన వారు ఆత్మ నాశనమైపోతుంది. బాగున్నారు కదండి, వాళ్ళు భక్తులండి, చాలా భక్తులండి, ప్రభుని నమ్మకం చెప్తుంటాం మనం. మత్స్సాగ వారిని పరిపూర్ణులు కాలేదు. ఏమా మీరు మంచి భక్తులు కదా కాంతమ్మ గారు, ప్రభుని నమ్ముకున్నారు కదా, మళ్ళీ క్రీస్తులు బాప్తిసం ఎందుకు పొందాలి? అది అబద్ధం అని తెలిసింది కదా.
అది సత్యం కావాలి నాకు. విశ్వాస పరిపూర్ణత కావాలి. విశ్వాస పరిపూర్ణత కావాలి. అందుకని దొరికిందా మీకు? యోహాను సువార్త 10:16లో ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకు రావాలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియో గొర్రెల కాపరి ఒకటి నవ్వును. కాక ముగింపు చెప్పేశారండి. ఏమండి? కాపర్లు ఎంతమంది? మంద కాపర్లు ఎంతమంది? అందరు చెప్పాలి గట్టిగా. దేవుళ్ళు ఎంతమంది? ప్రభువులు ఎంతమంది? కాపర్లు ఎంతమంది? మందలు ఎన్ని? ఒక్కటే మంద అంటే సంఘములు ఎన్ని? అందులో ఉన్నావా అంటే ఈ వాక్యానికి అర్థం ఏంటంటే ప్రభు వారు క్లియరెన్స్ ఇచ్చారండి. క్లియరెన్స్ ఇచ్చేసారు. సంఘం ఒక్కటే, దేవుడు మంద ఒక్కటే, కాపరే. ఆ ఒక్కటిలో ఉన్నామా లేదా? దొరికిందా లేదా? ఈ దొడ్డి అంటే ఇశ్రాయేలు జనాంగం. ఈ దొడ్డి అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు జనాంగం. వేరే గొర్రెలు అంటే లోకమందంతటా ఉన్న అన్యులు. వేరే గొర్రెలు. 3 అవి నా స్వరము వినును. ఏంటంటే స్వరము? సువార్త. ఏంటంటే లోకానికి ఏం చెప్పాలి? సర్వ సృష్టికి సువార్త ప్రాణి నమ్మి బాప్తిని పొందిన వాడు నమ్మని వానికి అది అవి నా స్వరము వినును, సువార్త వినును. మార్కు 16:16లో ఆ హెచ్చరిక, ఆ వాగ్దానము ఇవ్వబడ్డది. ఈ వాక్యంలో ఉన్న గొప్ప వరం ఏమంటే దేవుడు ఒక్కడే, సంఘం ఒక్కటే అని తెలియజేసిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణత. ఆయన చెప్పారండి, మంద ఒక్కటే, కాపరి. ఆ ఒక్కటిలో ఉన్నాము. ఎంత ఆనందం, ఎంత ఆశీర్వాదం. ఎక్కడి నుంచి ఆశీర్వాదము? భూలోకం నుండి, సంఘములో నుండి పరలోకం వరకు. భూలోకం నుండి పరలోకం వరకు ఆశీర్వాదం. కాపరి ఒక్కడే అంటే క్రీస్తు, మంద ఒక్కటే ఆయన సంఘము, క్రీస్తు సంఘము. 1 పేతురు 2:24-25లో ఆత్మల కాపరి యేసుప్రభు ఎవరండి? మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి యేసుప్రభు ఎవరండి? ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నాడు సువార్త ద్వారా. సువార్త లేకుండా ఈ భాగ్యము ఏ నరుడికి దొరకదు. రక్షణకి, దేవునితో సంబంధానికి, ఆ దేవుని మందిరంలో సభ్యులుగా ఉండటానికి మూలం ఏంటంటే సువార్త. అంటే సువార్త అందకుండా ఈ భాగ్యము ఏ మనుషుడికి దొరకదు. అపోస్తలుల కార్యము 20:28లో దేవుడు తన స్వరక్తము సంపాదించిన తన సంఘము కాయకకు పరిశుద్ధాత్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ మందను అన్నాడు. సంఘాన్ని ఏమన్నాడంటే ఇక్కడ? మంద. మీ మటుకు మిమ్మల్ని వచ్చి జాగ్రత్తగా ఉండు. మనం ఎలా ఉన్నప్పుడు సేవకులు కానీ ఈ సత్యం దొరికి ఇంత గొప్ప భాగ్యంలో ఉన్నప్పుడు మన చుట్టూ సాతాను యొక్క క్రియను బట్టి, అబద్ధాన్ని బట్టి మరలా విశాల మార్గంలో ఈ ప్రమాదం ఉందా లేదా? జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ప్రభువారు అపోస్తలులు పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ హెచ్చరిక. ఎఫెసీయుల రాసిన 2:14-16 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును
విధిరూపకమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రం కొట్టివేశారంట. యేసుక్రీస్తు శిలువ మరణంలో కొట్టివేటు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేశారు. ఉభయలు ఎవరు? యూదులు, అన్యులు. యూదులు, అన్యులు. ఈ ఉభయలను ఏకము చేశారు. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా, అంటే బైబిల్లో శరీరం ప్రథమ శరీరం అని చూడాలి. సంఘము ఒక్క సంఘముగా యూదులను, అన్యులను. ఎవరంటే వాళ్ళు అంటారు మేమే, మీరు మీరే అన్నారు. ఇప్పుడు వారు ప్రభు నమ్మరట, వారికి ద్వారాట. అంటే 5 గ్రంథాలు, 5 కాండాలు: ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 చదువుతారంట, 5 నమ్ముతారంట. యేసు ప్రభు నమ్మరంట. యేసు ప్రభు అన్నాడు శిలువ మరణం పొందాడు కదా, పరిశుద్ధంగా అన్నాడు మిమ్మలను అన్యులు ఒకటి చేశారు, ఒకటే సంఘము. రెండో సంఘము, రెండో ఆలోచన లేదు అని చెప్తే ఇప్పుడు వాళ్ళు ఇంకా అలాగంటారంట. ఏమంటే హిందువులుగా ఉంటారంట, ముస్లింలుగా ఉంటారంట, యూదులుగానే ఉంటారంట, ఏకం అవ్వరంట. ఇప్పుడు ఒక ఏక అని మాట, ఏక శరీరము దొరికిందా మనకే చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేశాను కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఎవరినండి? యూదులతో అన్యులకి సమాధానపరిచిన వాడు, సర్వలోకాన్ని దేవునితో సమాధానపరిచిన వాడు యేసుక్రీస్తు. రెండు సంగతులు ఏకంగా సమాధానం. యూదులకి, అన్యులకి బంధం లేదు. మరి ఇద్దరు కలిపినవాడు, ఒకే సంఘం చేసినాడు దేవుడు యేసుక్రీస్తు. ఈ మానవుని పాపిని పరలోకానికి ఉన్న దేవుడికి సంబంధం కలిపినవాడు యేసుక్రీస్తు. అవసరమా మానవుడికే? ఏమంటే అవసరమా? ఎందుకు ఎంత ఖచ్చితంగా దైవ నియమము పాటించాలి? అది ఏమంటే ఎందుకు ఎంత ఖచ్చితంగా దైవ నియమమును పాటించాలి అంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అది ఏమండి ఈ పాపం కొరకు ప్రాణం పెట్టాడు కదా, మరి ఆయన మాట ఖచ్చితంగా ఉండదా? ఖచ్చితంగా లోపడొద్దా? మరి ప్రాణం పెట్టాడు కదా, నీకు ప్రాణం పెట్టిన ప్రేమతో ప్రేమిస్తాడు కదా. ఏమండి అంటే అందరూ అపవిత్రులే ఉన్నారు. లోకంలో ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు? పాపం అంటే అర్థం ఏంటండి? అపవిత్రుడు. అందరూ అపవిత్రులను అపవిత్ర పనులు చేస్తున్న కారణం బట్టి మానవుడు ఏం చేస్తాడంటే పవిత్ర కార్యాలు ఏం చేయట్లేదండి. మానవుడు పవిత్ర కార్యాలు ఏమీ చేయట్లేదు. అందరూ అపవిత్ర పనులు చేస్తున్నందున అపవిత్రులుగా ఉన్నారు. ఈ పాప కార్యములు, అపవిత్రం అంటే పాపం, పాపం అంటే అపవిత్రం అంటే అర్థమవుతుందా మీకు? పాపం అంటే ఏంటి? అపవిత్ర కార్యాలు. అపవిత్రం అంటే ఏంటి? పాపము. అనగా అపవిత్ర కార్యములు ఏంటి చూద్దాం. మరి తెలియదు కదా మరి మనకి అపవిత్ర కార్యాలు ఏంటో. ఒకటి సృష్టి పూజ. ఏంటంటే సృష్టి పూజ అంటే విగ్రహారాధన. 2 వ్యభిచారం. ఏమండి ఈ పూజ అపవిత్రమే, శరీర క్రియ అపవిత్రమే. వ్యసనములు ఏంటంటే
వ్యసనములు అపవిత్రమే. దురాశ ఏంటంటే దురాశ, ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. దురాశ ఎన్ని నష్టాలకి ఎన్ని కష్టాలకి ప్రమాదకరమో. సర్వ మనిషి జీవితాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేసేది మానవుడు. దురాశ అపవిత్రం. ఒకటి ఏంటంటే సృష్టి పూజ, రెండు ఏంటంటే, మూడు ఏంటంటే వ్యసనం, నాలుగు ఏంటంటే దురాశ, ఐదు మతము. ఏంటంటే మతము సర్వనాశనం చేసేది లోకాన్ని. మతం అని పేరు. మతం అంటే అపవిత్రత. పవిత్రుడు కాదు అతను, పవిత్రుడు కాదు. ఏమండి ఈవేళ ప్రపంచంలో సగం జనాభా ఇప్పుడు కొట్టుకుంటున్నారు. కారణం మతం. మన దేశం ఎప్పుడు కొట్టుకుంటున్నారు? కారణం మతం, అపవిత్ర కార్యం. ఏంటంటే కార్యం. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు అపవిత్రాలు? విగ్రహారాధన, వ్యభిచారము, వ్యసనము, దురాశ, ఏమండి మతము మొదలగునవి. ఈ పాప కార్యములు అనగా అపవిత్ర కార్యములు దేవునికి వ్యతిరేక కార్యములు. ఇవన్నీ దేవుడికి ఇష్టమైనవి కావు. అందుకే అందరూ అంతటను పాపము చేస్తారు. లోకమంతా జరిగే పని అది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఎందుకు శిలువ మరణము? ఎందుకు రక్తం ధారపోయాలి? మొదటి యోహాను ఏమండి వీళ్ళందరినీ కూడా ముందు చూద్దాం. ఏమండి వ్యతిరేక కార్యములు, నరకానికి మార్గములు. వీళ్ళందరూ ఎక్కడికంటే వెళ్ళిపోతున్నారు, నరకానికి, పాతాళానికి వెళ్ళిపోతున్నారు, కాలిపోతున్నారు. జాలిగల దేవుడు ఇంకొక మార్గం ఏర్పాటు చేశాడు ఆయన. యోహాను సువార్త 14 అందరూ చెప్పండి. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు పరలోకము రాడు. ఏమండి నరక మార్గాన్ని పోయేవాడిని పరలోకం తీసుకెళ్ళాలని ఆ త్యాగము, ఆ ప్రేమ. అందుకని ఏం చేశారు ఆయన? ఏమండి ఈ యేసు ప్రభు వారు వేసిన మార్గము, ఆయన లోకానికి వెలుగై ఉన్నారు, వెలుగులో నడమంటున్నారు. వెలుగులో ఏమండి ఈ అపవిత్ర కార్యాలతో చీకటిలో నడుస్తున్నాడు మానవుడు. చీకటిలో 1:7 మొదటి యోహాను పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులోని ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా. క్రీస్తు మార్గం ఏంటంటే వెలుగులో ప్రయాణము. వెలుగంటే అది కరెంట్ చెందండి. లోకమంతా చీకటిలో, నరకానికి ప్రయాణము. వెలుగులో క్రీస్తు వెలుగే ఉన్నాడు లోకానికి. ఆ వెలుగులో మార్గం చూపిస్తున్నాడు ఆయన. మనము వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గల వారము అయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇది సంకల్పం. ఎవరిని పవిత్రులుగా చేయుటకు? చెప్పండి. అపవిత్రులను. ఎవరండి అపవిత్రులు? లోకమంతా ఎవరండి? మేము చాలా పుణ్యాత్ములము, ధర్మకార్యాలు చేసాము, గుళ్ళు గొప్పలు కట్టించాము. ఏమండి మా ఒంటి నిండా పూసలు వేసుకున్నాం, ఎర్ర డ్రెస్ చేసాం, నల్ల డ్రెస్ చేసాం, పుణ్యాత్ములు అయిపోయాం, మేము భక్తులైపోనుకుంటున్నాం. అందరూ కూడా పాపులని అర్థం ఏంటంటే అపవిత్రులు. ఈ అపవిత్రుడిని పవిత్రుడు చేయనందుకు క్రీస్తు రక్తము. అర్థమైందని ఇప్పుడు దేవుని బాధ, మానవ పట్ల ప్రేమ, మానవ
తన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చెప్పప్పుడు మీరు మనము ఇప్పుడు పవిత్రులమా అపవిత్రులమా? మళ్ళీ మీరు విగ్రహాలు ఉంటే సమాధానం చెప్పాలి. వ్యవసాయం ఉంటే, వ్యసనాలు ఉంటే, దురాశ ఉంటే, మతం అంటే మళ్ళీ అయిపోతాం, మళ్ళీ అపవిత్రులు. ప్రస్తుతం అంటే ఎవరంటే మనము పవిత్రులుగా చేసాను. ప్రభు నమ్మి సువార్త ప్రకారము పాప క్షమాపణ కొరకు క్రీస్తులోని బాప్తిస్మము పవిత్ర పరచబడడం, క్రీస్తు రక్తములో కడగబడడం. క్రీస్తు రక్తములో అపోస్తలుడు పౌలు అంటారు, సౌలా సహోదరుడా ఇంకా చూస్తావండి, అంత విన్నావు కదా, చూసావు కదా, లేగు యేసు నామం ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములో కడిగి వేసుకో. యేసు క్రీస్తునే ఎదిరించి సంఘాన్ని నాశనం చేసి అపోస్తలుడు పౌలు అపవిత్రుడు అయ్యాడు. అపవిత్రుడు అతడు క్రీస్తు రక్తంలో కడుక్కోమని ఆహ్వానం వచ్చింది. ఎందుకంటే క్రీస్తు రక్తంలో పవిత్రులుగా చేశాను. హెబ్రీ రాసిన పత్రిక 19:20 ముగించుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున ఏంటంటే మన కొరకు, పాపుల కొరకు, అపవిత్రుల కొరకు పుణ్యాత్ములు చేసి పవిత్రులు చేసి పరలోకానికి నడిపించాలని యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అంటే ఇది. మతం కాదు, పరలోక ప్రయాణం కొరకు ప్రతిష్ఠించాడంటే యేసు రక్తముతో, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా, అంటే శరీరం అంటే సంఘము, సంఘము ద్వారా సంఘములో నుండి పరలోకానికి ప్రయాణము. అది అర్థమైంది మాట. ఇది ఎంతవరకు చెప్పిన నా గోల కూడా అదే. ఎంతవరకు చెప్పింది అది ఏంటంటే ఎక్కడి నుంచి నీ ప్రయాణం సాగాలి? క్రీస్తు సంఘంలో నుండా బయట నుండా? ఈ లోకం శాశ్వతం కాదు కదా. మరి క్రీస్తు సంఘంలోని ప్రయాణం చేయాలా, బయట నుండి ప్రయాణం చేయాలా? ఏమండి, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది ఆయన మార్గమున క్రీస్తు సంఘంలో నుంచి పరలోకానికి రక్తముతో మార్గం వేశాడు దేవుడు. ఆయన శరీరము తెర ద్వారా ఏర్పరచబడినది ఆయన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇప్పుడు ప్రతి పాపాత్ముడైన మానవుడు, ఈ అపవిత్రుడైన మానవుడు సువార్త ద్వారా బాప్తిసం పొంది క్రీస్తు రక్తములో పవిత్రుడై, అనగా క్రీస్తు సంఘ సభ్యుడు అయితేనే అతను పవిత్రుడు. లేదంటే ఏ మానవుడైనా లోకమంతట్లో కూడా అపవిత్రుడు. ఈ పవిత్రతను పొంది సంఘములో నుండి పరలోక ప్రయాణము ఎక్కడికి చేయండి? పరలోకం ఎంతమంది కావాలి? మీ అందరికి కావాలా వద్దా? మరి ఎక్కడి నుంచి ప్రయాణం? ఎక్కడి నుంచి? ఈ వాక్యం చెప్తారు ఎక్కడి నుంచి? సంఘములో నుండి. ఎక్కడి నుండి? సంఘములో నుండి. సంఘములో నుండి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ పట్టణాలకు ముందు పరలోక పరిశుద్ధ స్థలం ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఇప్పుడు మనం తిరిగోళ్ళమా? మన నడక భయంతో నడవాలా, ధైర్యంగా నడవాలా? లోకం బయట ఉన్నవాడు బయట నడిస్తే నరకాలు కానీ, సంఘంలో నడిస్తే పరలోకానికి కానీ. క్రీస్తు సంఘమే పరలోకానికి వెళ్తారు, ఎటకాలం చేస్తారు. మళ్ళా అదొకటి, క్రీస్తు సంఘమే పరలోకానికి వెళ్తుందంట అని ఎటకాలం చేసేవాళ్ళు క్రైస్తవులు ఉన్నారండి. మరి వాక్యం అబద్ధాలు
చెప్పండి. ఏ వాక్యము? క్రీస్తు మనకు ప్రతిష్ఠించిన మార్గం. ఏమండి? ఆయన శరీరము తెర ద్వారా అని సంఘము ద్వారా ఆయన రక్తం వలన శుద్ధి చేయబడిన వారు ఏమండి ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు. ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఇప్పుడు లోపల నుంచే ప్రయాణం, బయట నుంచా? లోపలనే సంఘంలో. సంఘం బయట ఎన్ని ఉన్నాయి? అనేక సంగతులు ఉన్నాయి. పాప సంబంధాలు, అపవిత్ర సంగతులు. అపవిత్రను పట్టుకొని వారు ప్రయాణం చేస్తూ, భక్తులు అని చెప్పి ప్రయాణం చేస్తుంటే వారి గమ్యం నరకము. ఆ సంఘంలో ప్రయాణం చేస్తే వారి గమ్యం పరలోకము. ఏమండి? ఏం కావాలి? ఇప్పుడు నిర్ణయం చేసుకోండి. కేవలం ప్రభుని నమ్మాను, నా బాధలు తీరే, నా వ్యాధులు తీరే, నా కష్టాలు తీరే, ఈ చిన్న చిన్న మాటలై నీ ప్రయాణం పరలోకానికి. ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని భాగ్యం, ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని భాగ్యము. ప్రయాణము సంఘములో నుండి ఆయన ఏర్పడిన మార్గము రక్తముతో శుద్ధి చేసి పవిత్రపరిచి పరలోకానికి ప్రయాణం సాగిస్తున్న గొప్ప దేవుడు యేసుక్రీస్తు. అందుకని ఈ పాట మీకు అర్థమైంటే జీవితకాలము బద్ధుడై ఉంటానని, జీవితకాలం క్రీస్తు సంఘ సభ్యుడిగా ఆయన ఆరాధించుకుంటూ, ఆయన ఆజ్ఞ పాటిస్తూ, శిరస్సు వహిస్తూ నా ప్రయాణము పరలోకానికి నేను ప్రయాణము చేస్తానని ధైర్యంతో ప్రయాణం చేసిన వారమై ఓ సంఘమా, మీకు కలిగిన ఈ భాగ్యమును, పవిత్రతను కాపాడుకొనుచు మన వారి అంటే మన కుటుంబ సభ్యులు కదా. ఓ సంఘమా, నీకు కలిగిన ఈ భాగ్యమును, భాగ్యమా లేకపోతే దరిద్రమా? క్రీస్తు సంఘ సభ్యుడు అంటే భాగ్యవంతుడు, దరిద్రుడా? ఈ భాగ్యమును, పవిత్రతను కాపాడుకొనుచు మన వారిని పరలోకానికి నడిపించే బాధ్యత గలవారమని. ఇదండి మన బాధ్యత ఏంటి? క్రైస్తవుడు బాధ్యత ఏంటండి? మన వారిని అంటే మన కుటుంబం ఉంటుంది కదా, కుటుంబం లేదా? ఉంటుంది కదా. మన వారిని పరలోకం నడిపించే బాధ్యత గలవారమని గుర్తెరిగి నీ విశ్వాస యాత్ర సాగాలి. సంఘం ముందే వేరే సంఘం పని దేవుడు ఉన్నాడు, వేరే దేవుడు దేవత అవసరమా లేదు. ఏముందా? నామం ఉంది, వేరే నామమును కల్పించుకోవాల్సిన అవసరమా లేదు. సంఘం ఉంది, ఆ సంఘములో నుండే నీ ప్రయాణము సాగాలి. సాగించుకుందామా? మన వారిని విడిచిపెట్టేద్దామా? పట్టించుకుందామా? రాజమాన్ గారు చెప్పాలి. పడతారు మాకు, ఎందుకంటే దేవుడు బాగానే దీవించాడు కదా. దీవించాడు, ఏం పర్లేదు. నన్ను ఉండాలగా అంటవా? ఆయన ఎప్పుడన్నా అట్లేదు. నేను మీ అందరూ ఏమంటే అందరి మీద బాధ్యత. ఎందుకంటే నా ప్రయాణము పరలోక ప్రయాణం. ఏమంటే నేను మా చెల్లెలు పెళ్లి చేసినప్పుడు, ఇంట్లో పెళ్లి చేసిన ఎవరు చేసినా ముందు ప్రభు నమ్మి బాప్తిసం పొందితేనే నీకు పెళ్లి చేస్తాం అనేవాడు. అలాగే అందరూ వచ్చారు. ఆ బాప్తిసం ఏంటంటే సువార్త ప్రకారము ఆయన సంఘంలో బాప్తిసం పొందాలి. ఏదంటే ఇది దైవాజ్ఞ. బయట ఉన్నావు నువ్వు, ఎక్కడున్నా? లోపల రామని చెప్పడం ముందు. అప్పుడు నీకు కుటుంబంలో నీకు ఆ యొక్క పాస్ కనుక మన అందరూ చెప్పండి మాట. ఓ సంఘమా, నీకు కలిగిన ఈ భాగ్యమును, పవిత్రతను కాపాడుకొనుచు మన వారిని పరలోకానికి నడిపించే బాధ్యత గలవారమని గుర్తెరిగి నీ